అమ్మా ఇట్స్ మీ లయ, నీకు ప్రమోషన్ చేయడం చేతగాకపోతే నువ్వేం చేయాలి? ఆమె బట్టలు ఆమెకు పంపించేసేయాలి. ఇగో అక్క నాకు చేతన అవ్వట్లేదు, నేను మస్తు బిజీ ఉన్నా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, ఇదిగో నీ బట్టలు నువ్వు తీసుకో అని చెప్పాలి. ఎండింగ్ లో ఈ అక్క కొంచెం సీరియస్ అవ్వగానే మరి ఏంటి 7 నెలలు అవుతుంది, ఇన్ని మంత్స్ అవుతుంది, నువ్వు నాకు ప్రమోషన్ చేయట్లేవు అని చెప్పేసి ఈమె గట్టిగా అడిగేసరికి అప్పుడు నీకు ఒక న్యూస్ చెప్పాలి, ఏదో చావు కబురు చల్లగా అన్నట్టు నీకు ఒక న్యూస్ చెప్పాలి, బట్టలు కనిపిస్తలేవు, నేను నెక్స్ట్ మంత్ నేను ఇంకో రూమ్ షిఫ్ట్ అవుతున్నా, అప్పుడు ఇస్తా అంటే గదేందర్రా. సరే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే ఈమె బట్టలు కనిపిస్తలేవు, నెక్స్ట్ మంత్ నేను చూసి చేస్తాను అని చెప్పేసి అన్నది కదా. ఈమె వీడియోలు పెట్టాం ఈ బట్టలు ఎడికలు వచ్చినా నాకు అర్థం కాలేదు. ఈ రోజు వీడియో చేసి ప్రూఫ్లు పెడుతుంది కదా, ఇగో ఆమె బట్టలు ఇవి క్వాలిటీ లేవు ఇట్లున్నాయి అని చెప్పేసి. మరి ఆమె వీడియో పెట్టగానే బట్టలు ఎడికలు వచ్చినా నాకు అర్థం కాదు. నైట్ అంతా వెతికినా అంటే మరి నిన్ను నమ్మి నీకు వాళ్ళేమొచ్చి నేను కాంటాక్ట్ అవ్వలేదు, నువ్వు పోయి వాళ్ళని కాంటాక్ట్ అయ్యావు. వాళ్ళు నీకు బట్టలు ఇచ్చినప్పుడు నువ్వు మరి అదే నైట్ మొత్తం నీ మీద బ్యాడ్ అయిపోతున్నావు అని చెప్పేసి నువ్వు నైట్ మొత్తం వెతికి నువ్వు బట్టలు తీసి చూపించినావు. అక్క పెద్ద అక్క నువ్వు బట్టలు తీసి చూపించినావు. మరి ఎందుకక్క మరి ఆమె నీకు అంతే న్యాయంగా నువ్వు ఉండాలి కదా. నీకు ఆమె బట్టలు ఇచ్చినప్పుడు నువ్వు అంతే డెడికేటెడ్ గా అరే నాకు ఒకరికి ఇచ్చారు మనం మాట అనిపించుకోకూడదు వాళ్ళ